హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. గడిచిన వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలు ఏవి పెద్దగా రిలీజ్ కాలేదు. బిఫోర్ లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాలు మాత్రమే ఆడుతున్నాయి. అందులో అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ఎంతో కొంత వచ్చింది దివానా ఫిలిం. సినిమాకి బీసీ సెంటర్స్ లో టాక్ బాగా రావడంతో మంచిగానే రన్ అవుతుంది. అయితే లాస్ట్ వీక్ అన్ని సినిమాల్ని డామినేట్ చేసింది మాత్రం మా ఇంటి బంగారం ఫిలిం. ఒకే ఒక సినిమా ఎన్ని బెంచ్ మార్క్స్ పెట్టగలదా అని ప్రూవ్ చేసింది. 10 days లోనే 75 కోట్ల మార్క్ అందుకోవడమే కాకుండా టైప్ 2 హీరోలో నాగచైతన్య వంటి హీరోల నెంబర్స్ కూడా 10 days లో క్రాస్ చేసింది. తండేల్ 10 days కలెక్షన్స్ కంటే మా ఇంటి బంగారం 10 days కలెక్షన్స్ ఎక్కువ. అండ్ అంతేకాకుండా ఇప్పుడు 100 కోట్లు ఫస్ట్ అందుకున్న లేడీ ఓరియంటెడ్ సినిమాగానే కాకుండా ఫాస్టెస్ట్ 100 కోట్ల సినిమాగా కూడా నిలవడానికి రెడీ అవుతుంది. అంతేకాదు కర్ణాటకలో 10 కోట్లు, తమిళనాడులో 5 కోట్లు, ఓవర్సీస్ లో 20 కోట్ల మార్క్ అందుకున్న సినిమాగా కూడా శామ్ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక మరొక పక్క పెద్ద సినిమా 25వ రోజు కూడా 1 కోటి మార్క్ ని అందుకుంది. దీంతో తెలుగు స్టేట్స్ లో 150 కోట్ల షేర్ మార్క్ అందుకోవడమే కాకుండా వాల్విడిగా 350 కోట్ల మార్క్ అందుకుందా లేదా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలానే బాక్స్ ఆఫీస్ వర్డిక్ట్ ఏంటో కూడా వీడియోలోకి వెళ్ళే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మా ఇంటి బంగారం విషయానికి వస్తే 9 రోజుల పాటు 1 కోటికి తగ్గిన షేర్ ని తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 9వ రోజు 2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే 10వ రోజు అయితే 2.3 కోట్లకి వెళ్లిపోయింది. నైజంలో 10వ రోజు 1.2 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అండ్ దాంతో ఇప్పటికే నైజంలో 12 కోట్ల మార్క్ దాటేయగా ఆంధ్రలో 9 కోట్ల మార్క్ దాటింది. అలా తెలుగు స్టేట్స్ లో 21.5 కోట్ల షేర్ 42 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక కర్ణాటకలో 10.1 కోటి గ్రాస్, తమిళనాడులో 5 కోట్ల పైన గ్రాస్, రెస్ట్ ఆఫ్ ఇండియా 90 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా ఇండియాలో 56 కోట్ల పైన గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్ లో $2.22 మిలియన్, నార్త్ అమెరికా వరకు చూసుకుంటే $1.75 మిలియన్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ మొత్తం మీద రూపీస్లో 22.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా మా ఇంటి బంగారం 10 days కి గాను టోటల్ వాల్విడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 79 కోట్లకి చేరుకోగా షేర్ 40 కోట్లకి చాలా దగ్గరగా ఉంది. 3.5 కోట్ల బ్రేక్ టార్గెట్ తో 40 కోట్ల షేర్ కొట్టడం అంటే చిన్న విషయం కాదు. చూడాలి ఇప్పుడు 100 కోట్ల గ్రాస్ 50 కోట్ల షేర్ కొడుతుందో లేదో. ఇక పెద్ద విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో 25వ రోజు కూడా 45 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. పెద్ద రాన్ తెలుగు స్టేట్స్ వరకు ఎవరు కూడా క్వశ్చన్ చేసేలానే లేదు. బ్రేక్ ఈవెన్ కానీ సీడెడ్ నెల్లూరులో కూడా చాలా వరకు రికవరీ అయిపోయింది. అండ్ ఇప్పటివరకు నైజంలో 54.8 కోట్ల షేర్, సీడెడ్లో 21.2 కోట్ల షేర్ కలెక్ట్ చేయగా మరో 2.8 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. రిమైనింగ్ రన్ లో ఆ 30 లక్షలు కలెక్ట్ చేయగలిగితే 2.5 కోట్ల లాసెస్ మాత్రమే మిగులుతాయి. సో 24 కోట్ల బిజినెస్ కి 2.5 కోట్ల లాసెస్ అంటే పర్వాలేదు. నెక్స్ట్ వచ్చే సినిమాలతో కవర్ చేసుకుంటారు. ఇక ఉత్తరాంధ్రలో 23 కోట్లు, ఈస్ట్ లో 13 కోట్లు, వెస్ట్ లో 9.17 కోట్లు, గుంటూరులో 12.7 కోట్లు, కృష్ణలో 10.3 కోట్లు, నెల్లూరులో 5.9 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 39 లక్షల దూరంలో మాత్రమే నెల్లూరులో ఉంది. అలా ఈ మూవీ 25 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 150 కోట్ల మార్క్ అందుకోగా గ్రాస్ 232 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా దాదాపు 30 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో 23.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 25 days కి గాను టోటల్ వాల్విడిగా కలెక్ట్ చేసిన షేర్ 203.5 కోట్లకి చేరుకోగా వాల్విడి గ్రాస్ 348 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వాల్విడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 220 కోట్లు కావడంతో మరో 16.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. సో 350 కోట్లు టచ్ చేస్తుందా లేదా అంటే రావాల్సిన డేటా ఓవర్సీస్ నుంచి అక్కడక్కడ వచ్చిందంటే, అలానే ఇప్పటి నుంచి కాస్త హోల్డ్ చేస్తూ పర్ఫార్మ్ చేసిందంటే ఈజీగా అందుకుంటుంది. సో ఓవరాల్ గా ఇదైతే యావరేజ్ పర్ఫార్మెన్స్. ఓవర్సీస్ అండ్ నార్త్ నెంబర్ మాత్రం బాగా దెబ్బ కొట్టింది. హిందీ ఓటీటీ రిలీజ్ కూడా కాస్త పోస్ట్ పోన్ చేసుకున్నారు. చూడాలి సినిమా ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది 2 సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ 2 ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.